UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్లో నిరంతరం ప్రసారం అవుతూనే ఉంటాయి. మీ నుంచి కూడా విశేషమైన స్పందన వస్తుంది. దానికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సాయి తత్వం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మామూలుగా సాయిబాబా అసలు దేవుడే కాదు అని, సాయిబాబా ఒక వర్గానికి చెందిన వాళ్ళు అని, ఇలా ఈ మధ్య కాలంలో సాయిబాబాకి సంబంధించి రకరకాల ఆలోచనలు, రకరకాల మాటలు వస్తున్న క్రమం చూస్తూ ఉన్నాం. సుప్రీంకోర్టు ఒక తీర్పు ఒక రకంగా ఇస్తే దాన్ని మనం అర్థం చేసుకునే విధానం ఇంకొక రకంగా ఉంది. అసలు సాయిబాబా ఎవరు, సాయి తత్వం ఏం చెప్తుంది, ఆయన ఎలా జ్ఞాన సంపన్నుడయ్యాడు, ఈ విషయాలన్నీ కూడా ఈరోజు ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు ఉన్నారు కళారత్న విక్కీ కృష్ణ గారు. సో ఆయన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడా కూడా వీడియో స్కిప్ చేయకండి. కృష్ణ గారు చెప్పే ప్రతి మాట కూడా నన్ను సాయితోనే నా నా ప్రయాణం అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. ఇంతకుముందు నేను మాట్లాడినప్పుడు కూడా ఆయనే పలికిస్తారు అన్నట్టుగా చెప్తున్నారు. ఏం పలుకుతారు, ఏం మాట్లాడతారు, ఎలాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి, ఈ విషయాలన్నీ కూడా మీరు వీడియో స్కిప్ చేయకుండా అందరికీ షేర్ చేయడం ద్వారా సాయి తత్వం గురించి అందరికీ తెలియజేసిన వాళ్ళు అవుతారు. నమస్కారం. సాయిబాబా యొక్క చరిత్ర ఏదైతే ఉందో, ఈ సచ్చరిత్ర ఎవరు అసలు, అంటే ఆయనే రచించుకున్నారంటారా? దానికి రచనకి గల కారణాలు ఏమిటి చెప్పండి. అంటే అదే చెప్పాను కదా మేడం, ఆయన రచించుకున్నా అంటే సద్గురువులు వాళ్ళకి వాళ్ళ చరిత్రను వాళ్ళు రాసుకోవాలి, మన మాట కదా అంటే మీరు ఆయనే రచించుకుంటారు అంటే నేను అనడం ఏంటంటే వాని అంటే అహంకారాన్ని వదిలేస్తే అప్పుడు మనమైనా సరే అహంకారం లేకుండా మనం ఉన్నప్పుడు మనం అందరి చేత ప్రేమింపబడతాం. అహంకారానికి మించిన అంధకారం లేదండి. అంధకారం లేదు. ఇప్పుడు నేనున్నాను మేడం, నమస్కారం మేడం అంటే రెండు చేతులు అయితే మొత్తం మీరు నమస్కారం. నేను అహంకారం మేడం నమస్తే మేడం అన్నాను అనుకో, వీడియో అనుకుంటారు. ఇక్కడ ఏంటంటే అహంకారం అనేటువంటి అన్నిటినీ కోల్పోయేలాగా చేస్తుంది. ఇక్కడ బాబా అన్నది ఏమిటంటే మహల్సాపతికి ఎందుకు అవకాశం ఇచ్చాడు అంటే మహల్సాపతి మీద ఇతనికి ప్రేమ ఉంది, అందుకే రాసే అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు నేను పాట పాడుతున్నాను, పాట రాస్తున్నానంటే ఇది నేను రాస్తున్నాను అని నేను అనుకుంటే మాత్రము నా అంతటి మూర్ఖుడు ఉండడు. చాలా మంది అలా అనుకుంటారు. ఎప్పుడు ముందు అనుకోవచ్చు, బాబా తత్వం తెలిసిన తర్వాత నేను అనుకోగలను. ఒక డివైన్ పవర్ ను మనం ఎప్పుడైతే అనుభవిస్తామో, అనుభవించినప్పుడు మనకు తెలుస్తుంది. అనేక ఉదాహరణలు ఉంటాయి. ఇప్పుడు అలా బాబా సచ్చరిత్రని ఏమాటి పంతు మొట్టమొదట రాస్తూ, ఆ తర్వాత ఆయన మరాఠీ భాషలో రాసింది, చాలా మంది తెలుగులో అనేక భాషల్లోకి అనువాదం చేశారు. ఇప్పటికి కూడా షిరిడి సంస్థానంలో ఉండేటువంటి మరాఠీ భాషలో ఉండేటువంటిది అనేక భాషల్లోకి అనువాదం అయింది. దాని మీద ఎంతో మంది పరిశోధన. కానీ ఒక్క సాయి సచ్చరిత్ర తప్ప ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ కూడా రాశాడు, ఇంకా చాలా మంది రాశారు. ఎవరు ఎన్ని రాసినా బాబా లీలల్ని పదే పదే మననం చేయాలని బాబాని చెప్పారు. అప్పుడు అనర్ఘరత్నాలు లభిస్తాయని చెప్పారు. ఒకటండి, ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి మీకు. బాబాను ఎక్కడో కొలిమిలో పడిపోయేటువంటి బిడ్డను రక్షించాడు, చేతులు పెట్టాడు దునిలో, చేతులు కాలే. మళ్ళీ ఒక జడ్జి వచ్చినప్పుడు ఆయన పాత్రలోకి చేయి పెట్టి, సలసల కాకుతున్న పాత్రలో చేయి పెట్టినాడు. అప్పుడు ఆ చేయి ఏమి కాలేదు. కారణం ఏంటంటే మహాత్ములు పంచభూతాత్మకమైన దేహంతో వాళ్ళు పంచభూతాలను శాసిస్తారు. వాళ్ళ దేహం కూడా పంచభూతాలతో నిండి ఉంది. వాళ్ళకి ఏమి మన కర్మలు మనకు అంటుతాయి, కానీ సిద్ధ పురుషులకు, మహానుభావులకు షిరిడి అంటే షిరిడి అనేటువంటిది ఒక మొత్తం ఈ విశ్వానికి ఒక సంస్థానంగా మార్చేసాడు ఆయన. షిరిడి ప్రవేశం, నేను షిరిడిలోనే ఉన్నాను అనుకుంటే మీకేమి తెలియనట్టే లెక్క, నేను ప్రతి చోట ఉన్నానని చెప్పారు. మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఉన్నాను, మీ నీడలాగా ఉంటాను, మీలో నేనున్నాను అన్నాడు. నాలో మీరున్నారు, మీలో నేనున్నానని చెప్పాడు. అట్లాగా నన్ను ఆరాధించండి అని చెప్పారు. అది ఏమిటంటే ఒక గురువు మనకు ఒక రూపం, ఆ రూపంతో మనం ఆరాధిస్తాం మేము, అంతేగాని రూపం లేకుండా కూడా ఆరాధించవచ్చు. ప్రేమకు రూపం ఏముందండి? అవును, చాలా ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి కదా. మామూలుగా ఏకలవ్యుడు కానీ ఇలాంటి వాళ్ళు ఎంతో మంది గురువు లేకుండా ఆరాధించిన వాళ్ళు. ఇంకా ఎక్కువ చెప్పాలంటే అటువంటి ఒక ఫిలాసఫీ, షిరిడి సాయి ఫిలాసఫీని మనము ఎప్పుడైతే ఫాలో అవుతామో మన జీవిత ఫిలాసఫీ కూడా మారిపోతుంది. ఆయన ఒకటే అన్నాడు, శ్రద్ధ సబూరి అని. శ్రద్ధ అంటే దేని మీదనే ప్రేమ ఉండాలి,
ప్రేమ ఉంటేనే మనము ఏదైనా చేయగలుగుతాం. ఉమ్, ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేయాలంటే ఒక ప్రేమ ఉండాలి ఇంటర్వ్యూ పైన. ఉమ్, నేను రావాలా, బాబా గురించి చెప్పాలన్నా నాకు ప్రేమ ఉండాలి. ఉమ్, బాబా గురించి ఏం చెప్తాలా అనుకుంటే కాదు. ఉమ్, ఏదైనా కూడా. ఉమ్, అది ఆ విధంగా ఒక గొప్ప శ్రద్ధ అనేటువంటిది ఉండాలి అని బాబా చెప్పాడు. ఓకే. అదే విధంగా సబూరి ఉండాలని. సబూరి అంటే సహనం. ఉమ్, ఉమ్, ఎవరు మీరు అన్నారు కదా! వాళ్ళంటారు, వీళ్ళంటారంటే వాళ్ళ గురించి అజ్ఞానులు. వాళ్ళ ఉమ్, గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రెస్పాన్స్ అవ్వాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఉమ్, బాబా దేవుడా కాదా నాకు తెలుసు. ఉమ్, ఆ భక్తులకు తెలుసు. ఉమ్, వాడికి తెలియనంత మాత్రాన బాబా దేవుడు కాకుండా దేవుడు అని బాబానే చెప్పుకోలేదు. ఉమ్, నేను గురువు అంటాను. ఐఎమ్ సర్వెంట్ ఆఫ్ షిరిడి సాయిబాబా అని చెప్తా. ఓకే. సర్వెంట్ అంటే ఏమి? ఇప్పుడు నాకు ఒక గురువు ఉన్నారు. గురువు జ్ఞానాన్ని ఇచ్చాడు. కాబట్టి ఉమ్, నేను ఆయన సర్వెంట్ అంతే. ఓకే. అయితే ఈ కలియుగంలో ఉమ్. చాలా మంది బాబాలు వెలిసారు. ఉమ్. చాలా మంది బాబాలుగా చెప్పబడుతున్నారు. అవును. ఎంతో మంది ఉన్నారు. ఒకరు మీరన్నట్టుగా సన్మార్గంలో నడిచేవాళ్ళు ఉన్నారు. బాబా అనే పేరుతో మనకి పొద్దున్న లేస్తే న్యూస్ ఛానల్‌లో కనపడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మరి బాబాకి సంబంధించి కలియుగంలో మళ్ళీ మనం చూసే బాబా, మనకి సంబంధించిన షిరిడి సాయిబాబా ఎవరైతే ఉన్నారో కనిపించే అవకాశం ఉందంటారా కలియుగంలో? అంటే ఒకటండి, మీరు చాలా క్లిష్టమైన ప్రశ్నలు వేస్తున్నారు. హ్మ్. బాబా లాంటి గురువు మళ్ళీ జన్మిస్తాడా అంటే, ఎన్టీ రామారావు లాంటి నటుడు మళ్ళీ పుడతాడా ఆ రూపంతో పుట్టచ్చేమో. అని అన్నప్పుడు దానికి పుట్టచ్చేమోండి. ఆ, మనం చూడలేకపోవచ్చు గానీ పుట్టకూడదనేది ఏం అదే లేదు అది కదా! అది హ్మ్. కరెక్ట్. నేను కూడా అయితే ఒక చోట సాయి వంటి దైవం లేడు ఈ లేడు సాయి వంటి సద్గురువిక రాడోయి రాడోయి సాయి వంటి దైవం లేడు ఈ లేడోయ్. హ్మ్. ఇది అన్నది నేను కాదు. సాయి వంటి దైవం లేడో లేడో అని శరత్ బాపూజీ గురువు గారు అన్నారు. ఆయన యావత్ ఆస్తులు, హ్మ్. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని వదిలేసి పెద్ద కమ్యూనిస్ట్ ఆయన. హ్మ్. అసలు దేవుడు ఉన్నాడంటే తన్నే అంతటి ఆవేశం ఉన్న వ్యక్తి. హ్మ్. ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ శిష్యరికం చేసిన తర్వాత, బాబా లీలలు తెలుసుకున్న తర్వాత ఆయన యావదాస్తులు వదిలేసి షిరిడీకి వెళ్ళి సాయిపథం అనే ఆశ్రమాన్ని పెట్టి మొత్తం ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు చేసి హ్మ్. ఆయన బాబా పైన అంత రీసెర్చ్ చేసి జగద్గురువుగా ఆయన కూడా అంత బాబా స్థాయికి వెళ్ళిపోయాడు అనమాట. హ్మ్. అంటే ఆయన అన్నాడు, సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అన్నాడు ఆయన. హ్మ్. అదే నేను దాని పాటగా రాసి, పిలిచినంతనే పలికే కరుణాంతరంగుడు తలచినంతనే ఎదుట నిలిచే గురుదేవుడు సాయి వంటి దైవం లేడు లేడు సాయి వంటి సద్గురువిక రాడోయి రాడోయి సాయి వంటి దైవం లేడోయి లేడోయి. కానీ మీరు అన్నదానికి నేను కరెక్ట్గా సమాధానం చెప్పాలి. హ్మ్. ఉపాసనీ బాబా అన్నాడు. ఆయన ఉపాసనీ బాబాను ఖండోబా దేవాలయంలో ఉండు నువ్వు అక్కడ ధ్యానం చేసుకోమని చెప్పాడు బాబా. హ్మ్. హ్మ్. ఖండోబా దేవాలయంలో ఉన్న తర్వాత అతను ఏ స్థాయిలో ఉన్నాడో టెస్ట్ చేయడానికి బాబా ఆయన రోజు నైవేద్యం తీసుకుని వచ్చేవాడు. ఆయన స్వయంగా చేసి నైవేద్యం తీసుకుని బాబాకు వచ్చి హ్మ్. ఒక రోజు నైవేద్యం తెస్తూ ఉన్నాడు. హ్మ్. ఒక నల్ల కుక్క ఎదురొస్తుంది. హ్మ్. నల్ల కుక్క ఎదురొచ్చినప్పుడు ఆ అతను చూసి ఇది కుక్కే కదా అనుకున్నాడు. ఛా! ఛా! అని అట్లా అని ముందుకెళ్ళిపోయాడు. బాబాకు ఈరోజు నీ నైవేద్యం నేను స్వీకరించను అంటాడు బాబా. ఎందుకు బాబా అంటాడు. హ్మ్. అరే నేను కుక్క రూపంలో వచ్చాను. నేను అన్ని జీవరాశుల రూపంలో ఉంటానని నువ్వు తెలుసుకోలేనటువంటి వాడు ఎప్పుడు నువ్వు జ్ఞానవంతుడవుతావు హ్మ్. అని. అట్లా రెండోసారి బిచ్చగాని రూపంలో అది కనుగోలేదు. మూడోసారి చెప్పాడు. అప్పుడు అంటాడు, వీడు నా అంతట వాడు అయ్యాడు. నా భక్తులను నా అంతటి వాళ్ళని చేస్తానని చెప్పిన ఏకైక గురువు షిరిడి సాయిబాబా. హ్మ్. అప్పుడు వీడిని పూజించండి, నా అంతటి వాడు అయ్యాడు అని చెప్పాడు ఈయన. హ్మ్. అందుకే మెహర్ బాబా అన్నాడు. మెహర్ బాబా కూడా ఉపాసనీ బాబా శిష్యుడు. హ్మ్. షిరిడి సాయిబాబా శిష్యుడు ఉపాసనీ బాబా. హ్మ్. ఉపాసనీ బాబా శిష్యుడు మెహర్ బాబా. మెహర్ బాబా అన్నది ఏం తెలుసు, ఆయన ఎప్పుడు మౌనంగా ఉండేవాడు కదా మెహర్ హ్మ్. బాబా. హ్మ్. ఆయన మౌనమే గొప్ప జ్ఞానం అంటాడు హ్మ్. జిడ్డు కృష్ణమూర్తి. మన హ్మ్. ఎప్పుడో మౌనంగా కొన్ని సంవత్సరాలు ఆయన మౌనంగా ఉన్నాడు. హ్మ్. ఆయన అన్న మాట ఏం తెలుసా, మొత్తం విశ్వాన్ని 72 మంది గురువులు పర్యవేక్షిస్తున్నారు. ఆ 72 మంది గురువులను హ్మ్. గురువుల పైన 5 మంది గురువులు పర్యవేక్షిస్తున్నారు. హ్మ్. ఈ 5 మంది గురువుల పైన అగ్రేసర్ అంటే గురువు హ్మ్. అంటే గురు సామ్రాట్ షిరిడి సాయిబాబా అని చెప్పాడు. హ్మ్. మెహర్ బాబా అనే చెప్పాడు. హ్మ్.
దీన్ని బట్టి అంతటి గురువు మళ్ళీ పుడతాడా, వస్తాడా, ఆ రూపంతోనే వస్తాడా, అంతటి రూపము మళ్ళీ ఆ రూపంతో వచ్చి అలాంటి బోధనలే చేస్తాడా అంటే చెప్పలేం. ఎందుకంటే ఆ రోజు షిరిడీ వేరు, ఆనాటి పరిస్థితులు వేరు, ఆనాటి భక్తులు వేరు, ఈనాటి సమాజం వేరు. ఇప్పుడు కలియుగము, ఇప్పుడు ఎలా ఉందో తెలుసు. గురువులు ముంచే శిష్యులు ఉన్నారు తప్ప గురువులు మించిన శిష్యులు పుడతారని నమ్మకం లేదు. అందువల్ల షిరిడీ సాయిబాబా లాంటి ప్రేమ స్వరూపుడు, మహారక్షకుడు, ఇంకా నో వర్డ్స్ ఆయన గురించి చెప్పడానికి. వేదాలు ఈ వాక్కులకు కానీ, సంగీతానికి కానీ, సాహిత్యానికి కానీ, వాదనలకు కానీ, బోధనలకు కానీ, ప్రవచనాలకు కానీ అందని గురువు షిరిడీ సాయిబాబా. ఇది నేను చెప్పదలసినటువంటి విషయం. ఇక మీరు అన్నట్లు ఈ దొంగ గురువులు, బాబాలు, వీళ్ళు ఆశ్రమాలు సచ్చరిత్రను పారాయణ చేయండి మీకు ఏదో వచ్చేస్తుందని చెప్పి డబ్బులు వసూలు చేయడాలు. సచ్చరిత్రను పారాయణం అటు వాళ్ళు సచ్చరిత్రను పారాయణం చేస్తే ఎలాగో వస్తుంది, వీళ్ళు చెప్తేనే వచ్చేదేం కాదు కదా. వీళ్ళు కొన్ని తాయెత్తులు ఇచ్చేది, కొన్ని విభూతులు ఇచ్చేది, పాద పూజలకింత అని, దానికింత, దీనికి ఈ వెళ్ళండి. ఈ విషయాన్ని భక్తులు గమనించాలి. ఏ మతంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా దొంగ గురువులు ఎక్కువ మంది ఉన్నారు. బోధ గురువులు వీళ్ళంతా బాధించే గురువులు, వీళ్ళ నమ్మకూడదు. ప్రేమ అంటే తెలిసిపోతుంది. ఒక్క షిరిడీ సాయిబాబా ఉదయం నుంచి సాయంత్రం వరకు వచ్చేది దక్షిణాన్ని పంచేశాడు. అలా వీళ్ళు ఏమన్నా పంచగలిగితే అప్పుడు గురువుగా చెప్పండి. మీరు ఊరికే బోధిస్తే కాదు, పుస్తకాలు రాస్తే కాదు. ఆ పుస్తకాలు చాలా మంది రాస్తారండి. రాసేదేముంది, దాంట్లో ఇంత దీంట్లో తీసి రాయొచ్చు. నేను గురువు అని చెప్పేసి ఒక కిరీటం పెట్టుకుని నన్నంత పాద పూజ చేయించుకుని టీవీలో అక్కడ కూర్చోబెడితే ఇప్పుడంతా చూస్తున్నాం కదా. చాలా ఛానల్స్ లో చూసి నేను నవ్వుకుంటూ ఉంటాను. బాబా గురించి లేని పోనివన్నీ ఒక్కరాగా చేస్తుంటారు. అసలు షిరిడీ సాయిబాబా వ్యతిరేకోద్యమం ఇంకా ఇట్లా రకరకాలు ఉంటారు. సరే, ఎవరి గురించి ఇప్పుడు యద్భావం తద్భవతి అని, ఎవరు ఈర్ష, అసూయ, ద్వేషాలు వాళ్ళనే పతనం చేస్తారు. కాబట్టి గురువు శిష్యులుగా, అంటే బాబా భక్తులుగా బాబా ఏమి చెప్పాడు, ఆయన ఫిలాసఫీ ఏమిటి, మా సంప్రదాయమే వేరు అన్నాడు. ఏమిటి ఆ సంప్రదాయము? ఆయన రేగే అనేటువంటి ఒక భక్తునితో అంటాడు. రేగే ఎంత గొప్ప భక్తుడు అంటే, ఆయన వచ్చి, అరే రేగే, నా ధనాగారములో చాలా ధనం ఉంది, నీకేమి కావాలి, ఎంత కావాలి అంటాడు. నాకు ఏది అక్కర్లేదు, జన్మ జన్మలకు నువ్వు తోడుగా ఉండాలని కోరుకుంటాడు అంతే. అదే ఆయన కథలోనే లీలలని పదే పదే మననం చేస్తే అనర్ఘరత్నాలు లభిస్తాయంటే అది మెయిన్. అందులో ఉన్న ఫిలాసఫీని చెప్పాలి. మళ్ళీ మంచి వ్యక్తులకు సేవ చేసేటువంటి వాళ్లకు, ప్రేమతత్వం ఉన్నటువంటి వాళ్ళనే బాబా ప్రేమిస్తాడు. బాబా అనుగ్రహం వాళ్ళ మీద ఉంటుందండి. రైట్. బాబా తత్వం గురించి చాలా చక్కటి వివరణ ఇచ్చారు కృష్ణ గారు. చాలా అంటే చాలా సంతోషం. ఇంకా బాబాకి సంబంధించిన లీలలు కానివ్వండి, అద్భుతాలు కానివ్వండి, జరిగినటువంటి అద్భుతాలు నేటి తరానికి ఖచ్చితంగా చేరాలి, తెలుసుకోవాలి. మీరన్నట్టుగా మనం ఒక దేవుణ్ణి గురించి మాట్లాడుకునే దానికన్నా ఒక సద్గురుని గురించి మాట్లాడుకుంటే పిల్లలకు కూడా చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. తప్పకుండా నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా బాబాకి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. ధన్యవాదాలు. బాబాకి సంబంధించి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి వీడియో కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేస్తూ మీరు బాబాకి సంబంధించిన మీ జీవితంలో జరిగినటువంటి అద్భుతాలు ఏవైనా ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. దానికి సంబంధించిన వీడియోస్ కూడా చేసే ప్రయత్నం చేస్తాం. కృష్ణ గారిని కనుక కలవాలి అనుకున్నా, లేదా మాట్లాడాలి అనుకున్నా, ఇంకా మీరు ఇలాంటి విషయాల గురించి చర్చించాలి అనుకున్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.